స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాల ఆధారంగా కలెక్టర్లు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయాల పరిధి వరకు ప్రణాళికలు చేర్చాలని కలెక్టర్లని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర 2047 తయారు చేశాం. వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర 2047 పెట్టుకున్నాం. ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫటిక్ గా తీసుకుపోవడానికి 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ 10 ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి. కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్ ఆ 10 ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న ప్రోగ్రెస్ జరిగే పరిస్థితి. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని మంత్రి ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉంటాడు. జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ని 7 మంది బెస్ట్ ఆఫీసర్స్, టాప్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఆ 7 మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు, స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు. వీఆర్ గివింగ్ 1 ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకునే అధికారం కూడా ఇస్తాం, కానీ టార్గెట్స్ లో కాంప్రమైజ్ లేదు. అదే మరి 5 మందిని మీకు సచివాలయం బెస్ట్ స్టాఫ్ ని మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ వారిగా. ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో విజన్ 2047 కాదు, మళ్ళీ 2029 ఉంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇది అదే మరి లాస్ట్ మైల్ వచ్చే కొందికి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం యూనిట్ తీసుకుంటాం.